గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ సాటర్డే, సెకండ్ సాటర్డే సెలవు వచ్చింది. అందుకే ఇవాళ శాకాహారం వండుదామని డిసైడ్ అయ్యాను. చూసారుగా అక్కడ సొరకాయతో సాంబార్ పెట్టచ్చు, పప్పు చేయొచ్చు. కానీ ఇవాళ సొరకాయని వేరే రకంగా చేసుకుందాం. ఇక్కడ చాలా ఇష్టంగా చేసే ఒక కూర ఉంటుంది, అది చూపిస్తాను. చూడండి సొరకాయ కూరని చేయటానికి కావాల్సినటువంటి పదార్థాలు చాలా సింపుల్. సొరకాయ ముక్కల్ని లోపల ఆ బూజుని తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నా. ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు తీసుకున్నా. తర్వాత కరివేపాకు, పసుపు, కారం, గల్లుప్పు, శనగపప్పు, అది తాలింపు గిద్దునుసులు, ఇంగువ, చింతపండు పులుసు, మినప్పప్పు అండ్ అదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, అదే ఆవపిండి. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మనం చేయబోయే కూర ఆనపకాయ ఆవ. చూడండి, సొరకాయని మనం ఆనపకాయ కూడా అంటాం, అందుకనే ఆనపకాయ ఆవ ఇవాళ చేయబోతున్నాం. దానికి దాకా పెట్టుకున్నానండి కడుక్కొని. సో నీళ్ళు అన్నీ చక్కగా అయ్యాక వేరుశనగ నూనె పోసుకుంటున్నానండి. చూడండి, వేరుశనగ నూనె పోసానండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం తాలింపు వేసుకుందాం. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది కూర. సో ఒకసారి చేశాను, అప్పుడు వీడియో తీయలేదు, ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను. చూడండి, తాలింపు వేశాను. దాని తర్వాత శనగపప్పు, నెక్స్ట్ ఎండుమిరపకాయలు, నెక్స్ట్ ఇంగువ చాలా బాగుంటుందండి. ఆవ కలుపుతున్నాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. అది మినప్పప్పు, పొట్టు మినప్పప్పు అండి అది. సో అవన్నీ బాగా వేగాక మనం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. నలిపి మరి కరివేపాకుని వేసుకుంటున్నాం. సో కరివేపాకు చిటపటలు అన్నాక ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాం. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని పింక్ షేడ్లోకి మారే వరకు చాలు. బ్రౌన్గా వేగక్కర్లేదండి. ఇక్కడ దీనికి పింక్ షేడ్లోకి వచ్చేదాకా మనం వేపుకుందాం. సో మూత పెట్టానండి, కొంచెం మగ్గుద్దని ఉల్లిపాయ. సో ఆ మూత తీసి ఇప్పుడు చూద్దాం. చూసారా, పింక్ షేడ్లోకి వచ్చేసింది. సో ఈ పింక్ షేడ్లోకి వచ్చినటువంటి ఈ ఉల్లిపాయ బ్రౌన్గా అవ్వక్కర్లేదు, పింక్ కలర్లోకి వస్తే చాలు. సో ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి. వాసన అయితే అదిరిపోతుంది, పోపు వాసనే చాలా బాగుంది. అందుకని ఇప్పుడు మనం బాగా ఉల్లిపాయలు వేగాయి కాబట్టి సొరకాయ ముక్కల్ని, అదే ఆనపకాయ ముక్కల్ని చిన్నగా సన్నగా తరుక్కున్నాను. ఎందుకు అంటే సన్నగా తరిగితే ఫాస్ట్గా అది మగ్గిపోతుంది, ఉడికిపోతుంది. సో మనం ఇక్కడ కుక్కర్లో వాటిల్లో పెట్టట్లేదు కాబట్టి మనం సన్నగా తరుక్కోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకున్నానండి. సో కాసేపు అయ్యాక సిమ్లోనే మనం ఉడికించుకుంటున్నాం. సో సిమ్లోనే పెట్టి మనం బాగా మగ్గించుకుందాం. సో చూడండి, కాసేపు అయ్యాక ఎలా మగ్గిందో చూసారా. సో ఆనపకాయ కాస్త మగ్గింది. సో చూడండి, ఒకసారి మళ్ళీ కాసేపు మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. సో అది 60% మగ్గిపోయిందండి. అప్పుడు నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు, కాస్త కారం, కాస్త పసుపు వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గనిద్దాం. సో నేను ఎప్పుడు కూడా రాతి ఉప్పునే వాడతానండి. రాతి ఉప్పు అంటే పింక్ సాల్ట్ అనుకుంటున్నారు, గల్లుప్పు అండి అది. సో గల్లుప్పునే వాడతాను నేను, సన్నుప్పు వాడను. సో సన్నుప్పు
చాలా ఉప్పు ఎంత వేయాలో కూడా తెలీదు, అండ్ అవి కల్తీ కూడా వస్తుంది. రాతి ఉప్పు అయితే, అది గల్లు ఉప్పు అయితే కల్తీ రాదు. సో మనం చాలా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకుంటున్నాం. సో యాక్చువల్లీ కారం కూడా వేసుకోక్కర్లేదు నాకు తెలిసి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం కాబట్టి కలిపి మూత పెట్టేసుకున్నాను. అది బాగా మగ్గాలండి. కాస్త మగ్గింది, అందుకే చూడండి కొన్ని నీళ్లు పోసాను. ఇది నీళ్ళగా ఉండకూడదండి, కూర ముద్దగా ఉంటే చాలా బాగుంటుంది. సో అందుకని మనం కొంచెం నీళ్లు పోయాలి, ఎందుకు అంటే ఆ ముక్క ఉడకాలి కాబట్టి. చూడండి, ఆ ఉప్పు సరిపోలేదని చూసుకున్నాను నేను, అందుకనే కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. ఉప్పు ఒకేసారి వేసుకుంటే తలకాయ నొప్పి ఏంటంటే ఉప్పు ఎక్కువైతే మనం ఏమీ చేయటానికి ఉండదు. ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు. సో అందుకని కొంచెం ఉప్పు వేసాను కదా, అప్పట్లో మళ్ళీ చూసుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు కాస్త మగ్గాక కలిసాక అసలుకి ఎలా ఉంది ఏంటి అని. సో కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని వేసుకున్నా. మళ్ళీ మూత పెట్టేసి మగ్గటానికి వదిలేసాను. సో చూడండి, ఉప్పు వేయగానే నీళ్ళు బయటకు వచ్చాయి, ఊరే నీళ్ళు. సో ఆ నీళ్ళతోనే అది మగ్గిపోతుంది చక్కగా. సో కొంచెం చింతపండు పులుసు, చిన్న మోతాదులో తీసుకొని చక్కగా మనం చింతపండు పులుసుని పోసుకున్నాను. మొత్తం పోసేసానండి. ఎక్కువ వద్దేమో అనుకున్నాను, కానీ బాగానే ఉంటుంది. సో అది మరీ నీళ్ళుగా కాకుండా కొంచెం ముద్దగానే మనం ఉడికించుకుందాం. సో మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం చక్కగా. ఆ చింతపండు బాగా ఉడకాలి కదండి, మళ్ళీ ఆ చింతపండు పచ్చిగా ఉండకుండా ఉండటానికి మగ్గిద్దాం. చూసారా, నీళ్ళు అసలు ఉన్నాయా? నీళ్ళు అసలు లేవు, ముద్దగా చేసేసుకున్నానండి. సో ముద్దగా చేసేసుకోవాలి. సో చూసారా, అది ముద్దగా ఉంది. కూర కూడా అయిపోయిందండి. ఇంకొంచెం ముద్దగా అయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్ని మనం చేద్దాం. చూసారా ఎలా మగ్గిందో? ఇది వాటర్ కొంచెంగా ఉన్నట్టు ఆపేసానండి. చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తున్నాం. సో వాటర్ లేకుండా, మూత పెట్టకుండా కాస్త సేపు ఉంచాను. సో పెట్టేసి చల్లారే వరకు ఉంచుకుందాం. చల్లారేదాకా ఎందుకు అంటే కొంచెం వేడిగా ఉన్న మనం ఆవు కలిపేటప్పుడు చేదొచ్చేస్తుంది. చూడండి, ఆవు పిండి ఎంత కలుపుతున్నాను చూసారా? 1/2 చెంచా. ఆ 1/2 చెంచాతోనే అద్భుతమైన రుచి వస్తుంది. సో చల్లారిపోయిందండి. ఆ చల్లారిపోయినటువంటి దాంట్లో ఆవు కలిపేసుకొని చక్కగా అంత బాగా కలిపేటట్టు చూసుకొని కలపండి. ఈ ప్రాసెస్ అన్నం తినే 2 గంటల ముందు చేసి పెట్టేసుకోండి, ఎందుకంటే ఆవ లోపలికి వెళ్ళాక ఊరాలి. సో బాగా ఊరితేనే దాని రుచి. అందుకని మనం తినే 2 గంటల ముందే బాగా కలుపుకొని పెట్టేసుకోండి. మీరు కూడా ఇలానే చేసుకొని చక్కగా ఎలా ఉందో మీరు కూడా కామెంట్స్లో కానీ షేర్ చేసి చెప్పండి. ఉంటాను మరి, మీరు చేసుకొని తినండి. బాయ్.